హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మంచి స్మార్ట్ వాచ్ని ఎలా చూస్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో స్టూడెంట్స్ దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ దాకా అందరూ కూడా ఈ స్మార్ట్ వాచెస్ని యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్ చేయాలి, ఎందుకంటే మనం ఎంత ఫిట్గా ఉన్నాం, ఏంటి మన హార్ట్ రేట్ ఎంత ఉంది అన్నీ కూడా మనం ఈ స్మార్ట్ వాచ్లో మనం చూసుకోవచ్చు. కానీ మనం ఏ టైప్ బై చేయాలి, ఎంత ప్రైస్లో బై చేయాలి, ఏ కంపెనీ బాగున్నాయి అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్, అది మన ఇష్టం బట్టి ఉంటుంది. అంతే తప్ప ఒకటో మనం కంపేర్ చేసుకోకూడదు. అంటే మా ఫ్రెండ్ 7,000 కొన్నాడు, సో నేను కూడా 8,000 పర్చేస్ చేద్దాం అలా కాకుండా మన బడ్జెట్ ఎంతో దానికి తగ్గట్టుగా మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ నా బడ్జెట్ 5,000 అనుకున్నాం. సో ఈ 5,000లో ఏ ఏ స్మార్ట్ వాచెస్ వస్తాయో మనం ఒక ఐడియా ఉండాలి మనకి. అంటే ఎంఐ, ఫాస్ట్ ట్రాక్, రియల్మీ, బోటు ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటిల్లో ఏది యాక్యురేట్గా ఉన్నాయో, అంటే ఏవి మనకి ఎగ్జాక్ట్గా చూపిస్తాయో. సపోజ్ వాకింగ్ చేస్తూ ఉంటాం, ఓకే, సపోజ్ వాకింగ్ చేస్తుంటాం, మనం ఆటోమేటిక్గా మన స్మార్ట్ వాచ్ అనేది ఏం చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది అన్నమాట కౌంటింగ్. అలాగే మనం కూడా ఏం చేయాలి, మాన్యువల్గా మనం కూడా కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకున్నాక రెండుని మనం ఏం చేయాలి, చెక్ చేసుకోవాలి. సో ఇది నేను యాక్చువల్గా పర్చేస్ చేసి చాలా కాలం అయ్యిందన్నమాట. ఓకే, సో అప్పుడు 5,000 అన్నమాట బడ్జెట్. సో అప్పుడు నేను ఏం చేశాను అంటే మొత్తం అసలు ఏమేమి వస్తాయి అన్నీ కూడా అబ్జర్వ్ చేశాను. రియల్మీ వస్తుంది, ఎంఐ వస్తుంది, బోటు BO80 బోటు, నెక్స్ట్ బోట్ BOULT బోటు, నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఎంఐ నేను పర్చేస్ చేశాను అన్నమాట, ఎంఐ బ్యాండ్ 5 అన్నమాట. సో పర్చేస్ చేశాక నేను ఏం చేశానంటే ఫస్ట్ దీంట్లో మనకి బోర్ ఉంటాయి అన్నమాట, యాక్టివిటీస్ ఉంటాయి, ఫిట్నెస్వి, వాకింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో సపోజ్ వాకింగ్ స్టార్ట్ చేసి నేను కౌంట్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట నా స్టెప్స్. ఇది కూడా ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే కౌంట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో స్టాప్ చేశాక రెండు కూడా నేను చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 99.9% ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే నేను కౌంట్ చేసుకున్నది మాన్యువల్గా, ఆటోమేటిక్గా ఇది కౌంట్ చేసింది కూడా రెండు కూడా యాక్యురేట్గా ఉంటాయి అన్నమాట. ఇది నేను చాలా కాలం యూజ్ చేశాను అన్నమాట. ఇది మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ చివరికి నైట్ కూడా స్లీప్ ఉంటుంది అన్నమాట దీంట్లో. అంటే మనం ఎంతసేపు స్లీప్ చేసాం, ఎంతసేపు డీప్ స్లీప్ చేసాం, స్కోర్ అన్నీ వస్తాయి అన్నమాట. అలాగే స్కిప్పింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకే, సో ఇది ఎప్పుడు కూడా నా హ్యాండ్కి, నా విస్ట్కి అలాగే ఉంటుంది అన్నమాట. చాలా కాలం అయింది దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. రీసెంట్గా నేను ఏం చేశాను అంటే ఇంకో స్మార్ట్ వాచ్ బై చేశాను అన్నమాట. ఇది వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ అన్నమాట. ఫాస్ట్ ట్రాక్ ఇది వచ్చేసి 9,000 రూపీస్ అన్నమాట ఇది. సో రీసెంట్గా బై చేశాను అన్నమాట. ఇది దీనికి ఏంటంటే తేడా, దీంట్లో SPO లేదన్నమాట, SPO2 అంటే ఆక్సిజన్, మన బాడీలో ఎంత ఆక్సిజన్ ఉంది ఏంటి అని కూడా దీంట్లో చూపిస్తుంది అన్నమాట. అలాగే ఏంటంటే దీంట్లో మనం మ్యూజిక్ కూడా వినొచ్చు. ఇక స్పీకర్ ఉంటుంది అన్నమాట, స్పీకర్. సో దీంట్లో మనం మ్యూజిక్ కూడా వినొచ్చు, అలాగే ఫోన్స్ కాల్స్ చేసుకోవచ్చు, వీ కెన్ టాక్, దీంట్లో మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. దీంట్లో లేదన్నమాట. సో అప్పుడైతే ఇది లేటెస్ట్ అన్నమాట, లేటెస్ట్ స్మార్ట్ వాచ్. సో ఇది ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ వాచ్ అన్నమాట. సో అప్డేట్ అయ్యి అనమాట. సో మనకి మార్కెట్లో అంటే ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, మనకి చాలా ఉంటాయి స్మార్ట్ వాచెస్. స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి ఉంటాయి, 1,000, 2,000, 3,000, 5,000, 10,000, 20,000, 30,000, 40,000 కూడా ఉంటాయి అన్నమాట. కానీ మనం ఏం చేయాలంటే మన బడ్జెట్కి తగ్గట్టుగా చూసుకుని ఏంటి వాటిలో ఏ కంపెనీ అయితే బాగుందో ఆ కంపెనీ మనం పర్చేస్ చేయాలి. సో మనకి ఐడియా ఉండాలి అసలు మన బడ్జెట్కి ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి అని మనం ఏం చేయాలంటే ఒక ఐడియా ఉండాలన్నమాట. ఎలా అంటే యూట్యూబ్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం మన బడ్జెట్ ఎంత, వీటిలో ఏమేమి వస్తాయి బ్రాండ్స్. సో మనం మంచి కంపెనీ చూస్ చేసుకోవాలి. 100 రూపీస్లో స్మార్ట్ వాచ్ వస్తాయి, సేమ్ ఇలాంటివి ఉంటాయి. కానీ 1,000 ఉంటాయి, 10,000 ఉంటాయి. కానీ వాటిల్లో ఏంటంటే ఏది బ్రాండెడ్ అంటే దాంట్లో ఎలాంటి మిస్టేక్ ఉండవు అన్నమాట. ఆల్మోస్ట్ 99.9% యాక్యురేట్గా చూపిస్తాయి అన్నమాట. స్టెప్స్ కానివ్వండి, స్లీపింగ్ కానివ్వండి, మనం చేసే యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా హార్ట్ రేట్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇది బ్రాండ్ అన్నమాట ఎంఐ. ఇది నేను చాలా కాలం యూజ్ చేస్తున్నాను. రీసెంట్గా ఇది ఫాస్ట్ ట్రాక్ కొన్నాను అనమాట.
సో ఇది బ్రాండే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండింటిని ఎగ్జామ్ చేద్దాం. ఒక చిన్న టెస్ట్ మాట. ఓకేనా? ఏది యాక్యురేట్‌గా చూపిస్తుంది ఏంటి అని చూద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను ఏం ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను దీంట్లో హార్ట్ రేట్ ఆన్ చేస్తున్నాను. దీంట్లో కూడా హార్ట్ రేట్ ఆన్ చేస్తున్నాను. ఓకే. సో 2 స్మార్ట్ వాచెస్‌లో హార్ట్ రేట్ అనేది నేను ఇప్పుడు ఎగ్జామ్ చేస్తున్నాను అనమాట. ఏది యాక్యురేట్‌గా చూపిస్తుందో ఏంటా అని. సో మనకి 96. సో మనం ఎంత ప్రైస్ కొన్నామని ముఖ్యం కాదు. ఏ బ్రాండ్ కొన్నామని ముఖ్యం. సో బ్రాండ్ ఉన్నవి కొనుక్కుంటే మనకి యాక్యురేట్‌గా వస్తాయన్నమాట. స్మార్ట్ వాచెస్‌లో మనకు చూపించేవి ఉంటాయి కదా! వాకింగ్ స్టెప్స్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, సైక్లింగ్, స్కిప్పింగు, నెక్స్ట్ హార్ట్ రేటు ఇవన్నీ కూడా మనకి యాక్యురేట్‌గా వస్తాయి. ఎప్పుడంటే మనం మంచి బ్రాండ్ ఐటెమ్స్ కొంటే మనకి యాక్యురేట్‌గా వస్తాయన్నమాట. సో బడ్జెట్ ముఖ్యం కాదు. అమౌంట్ ముఖ్యం కాదు, ప్రైస్. బ్రాండ్ 5000 అయినా, 9000 అయినా చూసా కదా! 2 కూడా సేమ్‌గా చూపించాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో ఫాస్ట్ ట్రాక్‌లో ఏంటంటే మనకి కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో అయితే లేవన్నమాట. అంటే నేను కొన్నప్పుడు అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి దీనికి. అదనమాట. సో ప్రైస్ ముఖ్యం కాదు. బ్రాండ్ చూజ్ చేసుకోండి. థాంక్ యూ.